సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. కోవిడ్ వచ్చి 3 years అవుతున్నా సరే కోవిడ్ టైంలో మనల్ని వ్యాక్సిన్సే కాపాడ్డాయని చాలా మందికి తెలుసు. కొంతమంది అయితే కోవిషీల్డ్ వేసుకున్నారు, కొంతమంది కోవాక్సిన్ వేసుకున్నారు, మరి కొంతమంది అసలు వ్యాక్సిన్సే వాడలేదు. సో ఈ వ్యాక్సిన్స్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గత 2 రోజుల నుంచి ఎక్కువగా ప్రచారం చెందుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రాజెనికా కంపెనీ కోవిషీల్డ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఈ ఆస్ట్రాజెనికా కంపెనీ స్వయాన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? సో మన ఇండియన్ పాపులేషన్ పానిక్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు ఫ్రమ్ కిమ్ సన్షైన్ హాస్పిటల్స్ నుంచి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. గతంలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నారు, మళ్ళీ 2 days నుంచి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, అందరు భయపడుతున్నారు. కోవిషీల్డ్ మామూలుగా అయితే ఎలా అడుగుతున్నారంటే, నా ఫ్రెండ్స్ నువ్వు కోవాక్సిన్ వేసుకున్నావు, కోవిషీల్డ్ వేసుకున్నావు అని అడుగుతున్నారు. సో ఇది అంటే ఇది ఈ టైంలో ఇది ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఏంటంటే, దెర్ ఇస్ అ కేస్ గోయింగ్ ఆన్ ఇన్ యూకే. ఒకరు కేసు వేశారు ఆస్ట్రాజెనికా కంపెనీ మీద. ఎందుకంటే ఆ పేషెంట్ వాళ్ళ బంధువులు, ఆ పేషెంట్ వాళ్ళ వీళ్ళు వైఫ్ అనుకుంటా నాకు తెలిసి, ఆమెకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి దాని తర్వాత షీ హాజ్ బికమ్ లిటిల్ డిపెండెంట్. సో ఆ కేసు ఈ వ్యాక్సిన్ వల్లనే ఆ సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, అందువల్ల కంపెనీ మాకు కంపెన్సేషన్ ఇవ్వాలి అన్నట్టుగా కేసు వేశారు. ఆ కేసు అనేది ఈ మధ్య హియరింగ్లో వచ్చింది. అండ్ ఆస్ట్రాజెనికా కూడా ఎవిడెన్స్ ఇచ్చిన దాంట్లో ఏముంది అంటే, ఎస్ ఆ కాంప్లికేషన్ రావచ్చు, కానీ చాలా చాలా రేర్ కాంప్లికేషన్. అది కూడా అంటే ఒక 10 million అంటే 1 million డోస్ అంటే 10 lakh డోసెస్లో మనకి 1 to 2 పేషెంట్స్కి రావచ్చు ఫస్ట్ డోస్ తీసుకుంటే. సెకండ్ డోస్లో 2 to 3 పేషెంట్స్లో రావచ్చు ఈ కాంప్లికేషన్ అనేది. అంటే 10 లక్షల మందిలో ఒకరిద్దరికి మ్యాక్సిమం ముగ్గురికి వస్తుంది అది. అంటే ఇట్ ఇస్ అ వెరీ వెరీ రేర్ సైడ్ ఎఫెక్ట్. రెండోది, ఆ సైడ్ ఎఫెక్ట్ని TTS అంటున్నారు, థ్రాంబోసైటోపీనియా థ్రాంబోసిస్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్. దాన్నే అప్పట్లో ఇంకొక పేరుతో కూడా పిలిచారు, వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసిస్ అండ్ థ్రాంబోసైటోపీనియా అనేసి అనేవాళ్ళు, VITT అనేసి. సో ఇది కాకపోతే ఈ కాంప్లికేషన్ అనేది వ్యాక్సిన్ ఇచ్చిన వితిన్ 5 to 30 daysలోనే రావాలి, వస్తుంది యాక్చువల్గా. ఆ 5 to 30 daysలో వస్తేనే అది వ్యాక్సిన్ వల్ల వచ్చింది అనేది మనం నిర్ధారణ అనేది అవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకొని మనము 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది, బూస్టర్ డోసెస్ కూడా వేసేసుకున్న తర్వాత కూడా 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ వ్యాక్సిన్ నుంచి ఆ కాంప్లికేషన్ గురించి మనము పానిక్ అవ్వడం అనేది అది వేస్ట్. అసలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండోది, ఆ వ్యాక్సిన్ కాంప్లికేషన్ కూడా ఆస్ట్రాజెనికా కంపెనీ ఇచ్చిన నంబర్ ప్రకారంగా ఇట్ ఈస్ వెరీ వెరీ రేర్. అంటే 10 లక్షల మందిలో 2-3 వస్తుంది ఆ కాంప్లికేషన్. అది కూడా ఇమ్మీడియట్గా వచ్చే కాంప్లికేషన్, ఇంత ప్రొలాంగ్డ్గా వచ్చే కాంప్లికేషన్ కాదు. మనకి కోవిడ్ టైంలో ఏంటంటే వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల లక్షల మంది ప్రాణాలు కాపాడే వాళ్ళమేను. సో ఈ వ్యాక్సిన్ వల్ల లక్షల ప్రాణాలు అన్నవి యాక్చువల్లీ నిలిపాం, కాపాడాం. దానివల్ల వచ్చే ఒక కాంప్లికేషన్లో 10 లక్షల మందిలో 2-3కి ఆ కాంప్లికేషన్ వస్తుంది. దాంట్లో ఎంతమంది చనిపోతున్నారు? 10 లక్షల మందిలో నాట్ ఈవెన్ ఒక్కరిద్దరి కన్నా కూడా డెత్స్ లేవు ఆ కాంప్లికేషన్ వల్ల. సో ఇట్స్ మనకు సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు రోడ్డు మీద మనం ఆటోమొబైల్ వెహికల్ వేసుకొని బయటకు వస్తాం, ఎంతమంది యాక్సిడెంట్స్లో చనిపోవట్లేదు చూస్తున్నాం కదా. సో అంతమంది యాక్సిడెంట్స్తో చనిపోతున్నారని మనం బండి వేసుకొని రోడ్డు మీదకి రావట్లేదా? తగు జాగ్రత్తలు తీసుకొని రోడ్డు మీదకి వస్తున్నాం, బట్ స్టిల్ దేర్ ఈజ్ అ మార్టాలిటీ. అంటే మనకు యాక్సిడెంట్ రేట్ కన్నా కంపేర్ చేసుకుంటే చాలా 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 తక్కువ రేట్లో వచ్చింది ఈ కాంప్లికేషన్. మనం దీనికి ప్యానిక్ అవుతున్నాం, కానీ మనకు కామన్గా కళ్ళ ముందు రోజు జరిగే దాని గురించి అయితే మనం అసలు ఆలోచించట్లేదు. సో బేసిక్గా దీని గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సార్, ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత యంగ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 25 above నుంచి ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడ హార్ట్ అటాక్స్ కొలాప్స్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 18 years అమ్మాయి వాళ్ళు డాన్స్ చేస్తుంటే అక్కడికక్కడ స్టేజ్ మీద పడిపోవడం, ఇలా ఎన్నో కేసెస్ చూసాం. సెలబ్రిటీస్ కూడా చనిపోవడం చూసాం. సో ఇది కేవలం వ్యాక్సిన్స్ వల్లనే అని చాలా మందికి ఒక అపోహ అనేది ఉంది. మరి అది ప్రూవ్ చేయడం అన్నది కష్టం. వ్యాక్సిన్ వల్లనే ఇది జరుగుతోంది అంటే ఇంతకుముందు కూడా చనిపోయి ఉంటారేమో, కానీ అది మనకు లైమ్ లైట్లోకి రాలేదు. ఇప్పుడు ప్రతి డెత్ని వ్యాక్సిన్కి మనము అంటగడుతున్నాం అనమాట. ఇప్పుడు ఇంకోటి,
అట్లా హార్ట్ అటాక్స్ ఎందుకు యంగ్ పీపుల్లో వస్తున్నాయి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. జంక్ ఫుడ్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్, వాళ్ళ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఆ నిద్రపోయే వాళ్ళ అలవాట్లు కానీ, ఎక్సర్సైజ్ చెయ్యరు, సెడెంటరీ లైఫ్ స్టైల్, డయాబెటీస్ కూడా నవడేస్ ఈవెన్ యంగ్ పీపుల్లో డయాబెటీస్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చాలా పెరిగాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి ఎప్పుడో 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితం తీసుకున్న వ్యాక్సిన్ వల్లనే చనిపోతున్నాము అనేది అది అండ్ దానికి కూడా ప్రూఫ్ లేదు. ఓకే. సో దాన్ని బ్లేమే అని అనగలుగుతాం కానీ ఈ టైంలో దానివల్ల కాదు. సరే, యంగ్ పీపుల్ని పక్కన పెడదాం సార్. అబోవ్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకి థైరాయిడ్ కానీ, డయాబెటీస్, అదర్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి, వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు కదా, మరి ఏది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత? ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నది మనం ఎప్పుడు 2-3 ఏళ్ల క్రితం. మనకు వ్యాక్సిన్ టైం అది పాండమిక్ టైంలో తీసుకున్నాం. ఏ వ్యాక్సిన్ అయినా మార్కెట్లోకి రావాలి అంటే ఈజీగా ఒక 5 to 10 ఇయర్స్ పడుతుంది. అంటే మనము యానిమల్స్ మీద ట్రయల్స్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ క్లినికల్ ట్రయల్స్ చేయాలి, మళ్ళీ దాని తర్వాత పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ ఉంటుంది. ఇవన్నీ చేసుకొని ఒక వ్యాక్సిన్ బయటికి రావాలి అంటే ఈజీగా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనకు పాండమిక్ టైంలో ఇవన్నీ చేసే అంత టైం లేదు, అంత అవకాశం లేదు. సో ఆ టైంలో ఏంటంటే మనకి రిస్క్ బెనిఫిట్ రేషియో చూసుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల రిస్క్ ఎక్కువ ఉందా, బెనిఫిట్ ఎక్కువ ఉందా? బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంది అన్నప్పుడు ఆ మినిమం రిస్క్ అనేది మనం తీసుకోవాల్సిందే. సో ఆ రకంగా ఈ వ్యాక్సిన్లు అన్నప్పట్లో మార్కెట్లోకి వచ్చాయి అండ్ ఎమర్జెన్సీ యూస్ పర్పస్కి వచ్చాయి అనమాట. సో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇన్ఫాక్ట్ లక్షల ప్రాణాలు నిలబడ్డాయి చెప్పాలంటే. సో దిస్ వ్యాక్సిన్ హ్యాస్ సేవ్డ్ ల్యాక్స్ ఆఫ్ లైఫ్స్. కాకపోతే దానివల్ల 1-2 సైడ్ ఎఫెక్ట్స్ ఉండిండొచ్చు, బట్ ఆ సేవ్ చేసే లైఫ్తో కంపేర్ చేస్తే అది చాలా తక్కువ. సో అందుకని మనం వ్యాక్సిన్ని మనం డైరెక్ట్గా బ్లేమ్ చేయలేము. అండ్ రెండోది ఇవన్నీ రిస్క్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి అని కూడా చెప్పట్లేదు. సో కోవిడ్ ఆ టైంలో తీసుకున్నాము, అయిపోయింది. వ్యాక్సిన్స్ మీద మనకి ఇంకా డౌట్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బూస్టర్ డోస్. ఆర్ గవర్నమెంట్ ఆర్ కానీ లేకపోతే మెడికల్ బాడీస్ కానీ ఏవి బూస్టర్ డోసెస్ని రికమెండ్ చేయట్లేదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ వ్యాక్సిన్ అంటే ఎవ్రీ ఇయర్ వేసుకోవాలి, అవి రికమెండేషన్స్ ఉన్నాయి, బట్ దీనికి లేదు. ఎందుకంటే ఆ టైంలో అవసరం, అప్పుడు రిస్క్ ఎక్కువ ఉంది, రిస్క్ తక్కువ ఉంది బెనిఫిట్ కన్నా. ఇప్పుడు పాండమిక్ మనం క్రాస్ అయిపోయాము. సో ఈ టైంలో మనకు ఆ రిస్క్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అని అదే అపోహ. అంటే ఆ చిన్న ఉన్న రిస్క్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదనేసి ఇప్పుడు ఏమి మనము బూస్టర్ డోసెస్ తీసుకోమని అయితే రికమెండేషన్ లేదు. కానీ దాన్ని ఒక ఏమంటారు, ఆ వ్యాక్సిన్ ఒక నెగిటివ్గా చూపించడం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఆ వ్యాక్సిన్ లక్షల ప్రాణాలు కాపాడింది డెఫినెట్గా. మరి ఈ టైంలో ఇంత నెగిటివ్గా చూపించడానికి కారణాలు ఏంటంటారు సార్? మరి ఆ కోర్టు హియరింగ్ అనేది ఒకటి వచ్చింది. రెండోది వచ్చేసి ఎలక్షన్స్ టైం కాబట్టి కొంచెం ఆ హైప్ కూడా ఉంటుంది, మీడియా హైప్ కూడా ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఫలానా గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్స్ ఇచ్చింది కాబట్టి ఇంతమంది చనిపోయారు. సో ఈ మడ్ స్లగింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది మనము. సో ఎలక్షన్ టైం కాబట్టి అది ఇంకా హైలైట్ అవుతుంది. అంతే తప్పించి అంత భయపడాల్సిన, అంత పానిక్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సరే, ఇంకొక మాట ఏంటంటే సార్, ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి. అంటే ఫుడ్ విషయంలో కానీ, వ్యాక్సిన్స్ కాకుండా ఒక సర్టెన్ ఏజ్ ఉన్న వాళ్ళు, ఈ హార్ట్ అటాక్స్ ప్రోన్ రిస్క్ ఉన్న వాళ్ళు కావచ్చు, అదర్ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? అది రొటీన్ జాగ్రత్తలే చెప్తాం మనం. అంటే హార్ట్ అటాక్స్ వచ్చే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో పెట్టుకోమంటాం, ఇన్ కేసు బీపీ ఉంటే బీపీ కంట్రోల్లో పెట్టుకోమంటాము. అండ్ హెల్తీ డైట్, ఎక్సర్సైజ్, ఓకే, అండ్ జంక్ ఫుడ్స్ తినొద్దంటాము, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇవన్నీ ఆపేయమంటాము. సో జనరల్గా మనం చెప్పే రొటీన్ వాట్ యు కాల్ హెల్త్ టిప్సే ఫాలో అవ్వాలి అందరూ. సో ఈ మధ్యకాలంలో మేజర్గా ఈ యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ రావడానికి నాకు తెలిసి కారణము వ్యాక్సిన్ కాదు, హ్యాబిట్స్, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల. ఈ మధ్య కాలంలో చూస్తే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, అండ్ డయాబెటీస్ కూడా త్వరగా ఉండడం, అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. స్లీపింగ్ హ్యాబిట్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి, మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో పడుకొని ఎప్పుడో లేచి. సో దీనివల్ల ఎక్కువ అవుతున్నాయి తప్పించి అది వ్యాక్సిన్ వల్ల అనేది కాదు. అండ్ వ్యాక్సిన్ వల్ల అని అన్నా కూడా అట్లాంటి ప్రూఫ్స్ అయితే ప్రస్తుతానికి లేవు. ఓకే. సో ఓవరాల్గా మీరు ఏం చెప్తున్నారు సార్? అయితే వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంత ప్రమాదకరమా కాదా అంటే ఓవరాల్గా మీరు ఒక మాటలు ఏమంటారు?
ప్రస్తుతానికి ఈ టీటీఎస్ అన్న కాంప్లికేషన్ గురించి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. Okay. ఎందుకంటే ఆ టీటీఎస్ అన్న కాంప్లికేషన్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 5 to 30 days మధ్యన మ్యాక్సిమం 6 weeks. ఆ 6 weeks టైంలోనే ఆ కాంప్లికేషన్ వస్తుంది. ఓకే ఆ 6 weeks దాటిన తర్వాత ఆ కాంప్లికేషన్ అన్నది అసలు దాన్ని టీటీఎస్గా కూడా కన్సిడర్ చేయము. ఓకే ఇప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకొని ఎన్నో ఏళ్ళు అయిపోయింది. అవును సో మనం ఆ టీటీఎస్ గురించి ఇప్పుడు భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ రెండోది మీకు అంత డౌట్గా ఉంది అంటే, అండ్ ఈ టీటీఎస్లో ఏంటంటే మెయిన్గా సిమ్టమ్స్ అనేది ఒకటి అవగాహన, ప్రజల్లో అవగాహన రావాలి. ఓకే మీకు నాకు టీటీఎస్ వచ్చిందేమో అన్న భయం ఉంటే దాని లక్షణాలు ఏముంటాయి అవి కొద్దిగా తెలుసుకోవాలి. ఇప్పుడు టీటీఎస్ అంటే థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతుంది, అండ్ థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. సో ఆ బ్లడ్ క్లాట్స్ ఎక్కడన్నా ఫామ్ అవ్వచ్చు. అది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు, లేదా కాళ్ళల్లో బ్లడ్ అంటే డీబీటీ అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఆ కాళ్ళల్లో ఉన్న వెయిన్స్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వచ్చు. ఒక్కోసారి ఆ వెయిన్స్లో ఉన్న బ్లడ్ క్లాట్ డిస్లాడ్జ్ వెళ్ళి లంగ్స్లో అడ్డం పడడం, పల్మనరీ ఎంబాలిజం అంటాం, ఆ రకంగా రావచ్చు. లేకపోతే కడుపులో స్ప్లాంచనిక్ వెయిన్స్ ఉంటాయి. ఆ స్ప్లాంచనిక్ వెయిన్స్ అంటే పేగులకు సరఫరా చేసే రక్తనాళాల్లో అక్కడ కూడా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. సో ఏ సైట్లో మీకు బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతే దానికి తగ్గట్టుగా లక్షణాలు వస్తాయి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంటాం. సో మీకు మెయిన్గా వచ్చే లక్షణం ఏంటి అంటే హెడేక్, సివియర్ హెడేక్ ఉంటుంది. హెడేక్ చాలా కామన్, ఇక వచ్చిన ప్రతి హెడేక్ దీనివల్ల వచ్చిందని అనుకునే దానికి లేదు. బట్ దట్ హెడేక్ విల్ బి అన్రిలెంటింగ్, వామిటింగ్స్ అట్లా అవ్వడము, బ్లరింగ్ ఆఫ్ విజన్ అవ్వడము, డ్రౌజీగా అయిపోవడము, ఇట్లా రావచ్చు. ఒకవేళ బ్లడ్ క్లాట్ లంగ్స్లో వచ్చింది అనుకుందాం, మీకు చెస్ట్ పెయిన్ ఉండడము, లేకపోతే ఆయాసం రావడము, నడుస్తే ఆయాసం, లేకపోతే సడన్గా దగ్గు స్టార్ట్ అవ్వడము, దగ్గులో కొంచెం బ్లడ్ పడడము, ఇట్లాంటి లక్షణాలు ఉండొచ్చు. కాళ్ళల్లో ఏమైనా బ్లడ్ క్లాట్ అయిందంటే కాళ్ళ నొప్పులు ఉంటాయి, కాళ్ళ వాపులు రావచ్చు. ఓకే, అండ్ పేగుల దగ్గర ఏమైనా బ్లడ్ క్లాట్ ఫామ్ అయింది ఆ వెజల్స్లో అంటే కడుపు నొప్పి రావడము, డయేరియా రావడము, వామిటింగ్స్ ఉండడము, ఇట్లాంటి లక్షణాలు ఉండొచ్చు అనమాట. సో ఏ ఏరియాలో బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతే దానికి తగ్గట్టుగా లక్షణాలు వస్తాయి. కాకపోతే ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఇది వ్యాక్సిన్ తీసుకున్న ఇమీడియట్ 6 weeks పీరియడ్లోనే వచ్చే కాంప్లికేషన్. 2-3 ఏళ్ల తర్వాత దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ టైంలో అనవసరంగా అది హైప్ అవుతోంది కానీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకున్న డౌట్స్ అలాగే చాలా మంది వ్యూవర్స్కి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేశారు సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.